భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ టీటీడీ మెంబర్గా చేశారు. ఆయన మెంబర్గా ఉన్నటువంటి కాలంలో ఆలయంలో ఎన్నో రిపేర్లు చేశాం మేము. శ్రీవారి ఆలయంలో, తర్వాత వరాహస్వామి ఆలయంలో రిపేర్లు చేసాం. ఆ రికార్డు కూడా మా దగ్గర ఉంది. మరి అప్పుడు లేని అబ్జెక్షన్ ఆయనకి ఇప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చిందో. ఆలయాలను రిపేర్ చేసినప్పుడు ఆయనకు అబ్జెక్షన్ లేనిది యాజ్ ఎ మెంబరు. మరి ఇప్పుడు పాదాల మండపం, అది కూడా భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి రిలీజియస్కు సంబంధం లేనటువంటి మండపాన్ని మేము మళ్ళా పునర్నిర్మించి భక్తులకు కొంచెం సౌకర్యవంతంగా చేస్తాము అనేటువంటి నిర్ణయం తీసుకుంటే, అది కూడా పని కట్టుకొని దాన్ని అక్కడ తీసుకోవడంలో ఆయన ఆంతర్యమేమో మాకు తెలియదు. మరి ఆయన ఒకసారి నాకు వచ్చిన సమాచారం ఏమంటే ఆయన ఇల్లు కూడా కట్టుకున్నాడంట. మరి ఎందుకు ఇల్లు కట్టుకోవాలి? ఆయన పురావస్తు శాఖను అడిగి లేకపోతే ఏమైనా అడిగి ఇల్లు రిపేర్ చేయకుండా పెట్టుకుంటే బాగుంటుంది కదా. భానుప్రకాష్ నుండి దయచేసి వచ్చి పార్వేట్ మండపం దగ్గర స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నాను. మీడియా మిత్రులు కూడా అక్కడికి రండి. ఆయన వస్తే, ఆయనకు ధైర్యం ఉంటే ఆయన వస్తే నేను కూడా అక్కడికి వస్తాను. పాత మండపం ఫొటోస్ పెట్టుకుందాం. మీడియా మిత్రులందరూ అక్కడే ప్రతి ఒక్కరి ఒపీనియన్ తీసుకుందాం. అక్కడే పాత మండపం బాగుందా, కొత్త మండపం, ఓపెన్గా ఓన్లీ మీడియా మిత్రుల ద్వారానే ఒపీనియన్ తీసుకోండి. తీసుకొని మరి మెజారిటీ ఒపీనియన్ పాత మండపం బాగుందా, కొత్త మండపం బాగుందా అనేది తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి, ఇటువంటి విషయాలు, సున్నితమైన విషయాలను వక్రీకరించి అవాస్తవాలను స్వార్థం కోసం భక్తుల్లో ప్రచారం చేయడం వల్ల భక్తులను ఉన్నటువంటి భక్తి తగ్గిపోవడమే కాకుండా వ్యవస్థ పైన అపనమ్మకం కలుగుతుంది. ప్రాచీన కట్టడాల్ని, పురాతన కట్టడాల్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వందల సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. 100 సంవత్సరాలు దాటినటువంటి ఏ కట్టడమైనా సరే ఈరోజు పురావస్తు శాఖ అధికారులు అనుమతి తీసుకుని దాన్ని కానీ మొదలు పెడితే, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో కాకతీయ మాన్యుమెంట్స్ని ఈ మధ్యనే పురావస్తు శాఖ అధికారులు దాన్ని జీర్ణోద్ధయం చేయడం జరిగింది. జీర్ణోద్ధయం చేసిన తర్వాత దాదాపు ఇంకొక 500 సంవత్సరాలు భావితరాలకు అందించే అవకాశం ఉంది. దాదాపు 550 సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి ఆ మండపాన్ని మేము జీర్ణోద్ధయం చేస్తామని చెప్పి ఈరోజు ఏ విధంగా ఉందో ఒకసారి మనందరం పరిశీలించాలి. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణ అధికారి గారు మాట్లాడుతూ చెప్పారు, మేము చూపిస్తాము, వారు వస్తే మేము ఏం చేస్తామని చెప్పి. నేను వారిని ఆహ్వానాన్ని నేను స్వీకరిస్తున్నా. సమయము చెప్తే మేము కూడా వస్తాము. మా దగ్గర నుండి పూర్తి వివరాలతో మేము వస్తాం. ఎందుకంటే ప్రాచీన కట్టడాన్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదు మేము ముందుకు పోతామంటే ఖచ్చితంగా దీని మీద మేము కేంద్రంలో ఉన్నటువంటి ఆర్కియాలజీ ఆఫ్ ఇండియాకి మేము కంప్లైంట్ చేస్తామని చెప్పి టీటీడీ అధికారుల దృష్టికి తీసుకొని వస్తున్నాం.